ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3 గంటల ప్రెస్ మీట్, 3 గంటలు ప్రెస్ మీట్. 3 గంటల్లో చాలా చాలా అంశాలు ఆయన మాట్లాడారు. అందులో కీలకమైనవి 2 అంశాలు మాట్లాడారు. ఒకటి లడ్డు కల్తీ కేసులు, అలాగే పరకామణికి సంబంధించిన కేసులు, సిట్. దీంట్లో ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు, స్టేట్మెంట్లు, ఏదో ఒకటి అల్లి బెంగళూరు నుంచి వచ్చినట్టున్నారు బహుశా నిన్న. ఏదో ఇవాళ 2-3 గంటలు మాట్లాడేస్తే మళ్ళీ రేపు బెంగళూరు వెళ్ళిపోవచ్చు అన్నట్టే అనిపించింది. ఎక్కువ సమయం మీడియాతో గడిపారు. మీడియా అంటే వాళ్ళ మీడియాతో గడిపారు. ఎల్లో మీడియా మీద ఏడుపులు, కూలీ మీడియాతో కబుర్లు. ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఎల్లో మీడియా మీద ఏడుపులు. ఎల్లో మీడియా మీద కదా, ఆయన అనే ఎల్లో మీడియా మీద ఎల్లో మీడియా అంటూ ఎల్లో మీడియా దాని మీద ఏడుపులు. ఆయన కూలి డబ్బులు ఇస్తే పనిచేసే కూలి మీడియా, ఆయన సొంత నీలి మీడియాతో కబుర్లు. ఇది ఓవరాల్గా ఇవాళ. అయితే ఈ లడ్డు ప్రసాదాల కల్తీకి సంబంధించి నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఇటీవల కాలంలో గడిచిన ఒక 2-3 వీక్స్గా బాగా మెసేజ్లు కానీ లేదా ప్రేక్షకుల నుంచి, మా అభిమానుల నుంచి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అభిమానులు ప్రేక్షకుల నుంచి, కొంత వ్యక్తిగతంగా నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు, వీళ్ళు చెప్పే మెసేజ్లు ఏంటంటే 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గురించి డిబేట్లు అనవసరం, అసలు జగన్మోహన్ రెడ్డిని చూపించకండి, ఎందుకంటే ఫలితం లేదు, అయిపోయింది అది. ఆ పార్టీ కొలాప్స్, ఆయన కొలాప్స్, అనవసరమైన మీరు హైప్ ఇస్తున్నారు, చూపించి అనవసరంగా ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. కొంత నేను కూడా ఆలోచించాను, నిజమే కదా, ఎందుకు ఏదన్నా మరీ మేజర్ ఉన్నప్పుడంటే తప్పదు, పార్టీగా ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తున్నామో, కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత ఇస్తున్నామో, ఈ పార్టీ అంతే, 11 మంది ఉన్నారు కాబట్టి అని అనుకున్నాం. రెండో విషయం, భక్తుల నుంచి చాలా విపరీతమైన వ్యతిరేకత వస్తుంది, వెంకటేశ్వర స్వామి భక్తుల నుంచి. ఆ లడ్డు కల్తీ అనే దాని మీద విపరీతమైన డిబేట్లు ఇక పెట్టకండి సార్ ప్లీజ్, మేము భరించలేకపోతున్నాం, మేము తిన్నది ఇదా అని గుర్తొచ్చినప్పుడల్లా మాకు చాలా అదొక రకమైన కంపరంగా ఉంటుంది, దయచేసి ఆ డిబేట్లు పెట్టకండి అని చెప్పి నేను నిజంగా దేవుడి సాక్షిగా చెప్తున్నాను. నేను కొన్ని వేల మంది చెప్తున్నారు ఈ మాట, అయినా కూడా ఇవాళ తప్పలేదు. ఎందుకంటే ఈ మనిషి ఎంత దారుణమైన ఇదంటే, లడ్డూ కల్తీ అని చెప్పి కేసులు ఇవన్నీ చెబుతూ వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం అన్పాపులర్ చేస్తుందంట, ఆయనకున్న పవిత్రతని చెడగొడుతోందంట. అంటే వీళ్ళు లడ్డూ కల్తీ చేసిన దాని గురించి ఆయన బాధపడలేదు, అది నిజమని ఒప్పుకోవట్లేదు, తప్పైందని ఒప్పుకోవట్లేదు, సమర్థించుకున్నాడు. అసలు మా దగ్గర జరగలేదు, అంతే గుడ్డిగా మేము చేయలేదు, కల్తీ జరగలేదు. కానీ జరగపోయిన కల్తీ అని వీళ్ళు వెంకటేశ్వర స్వామి పవిత్రతని వీళ్ళు దెబ్బతీస్తున్నారు అనేది చెబుతూ, కేసులన్నీ దొంగ కేసులేనంట, పనికి మాలిన కేసులట. అరే ఏమీ లేకపోతే సిబిఐ ఎందుకు ఎంటర్ అవుద్ది? సుప్రీంకోర్టే కదా చెప్పింది, మీ బాబాయే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టే కదా సిబిఐని వెళ్ళి దర్యాప్తు చేయమన్నది. నువ్వు దాన్నన్నా గౌరవించవా? తప్పుడు కేసులు అంటాడు. తర్వాత పరకామణి దీని విషయంలో కూడా ఏదో 72,000 రూపాయల చోరీ అండి, అది చాలా చిన్న చోరీ. దేవుడి హుండీలో డబ్బులు లెక్క పెడుతూ వాడెవడో కొంత డబ్బు నొక్కేసాడు, 72,000 కాదండి, 7,000 లేదు 72 పైసలే. వాడెవడు దేవుడి సొమ్ము తీసుకోవడానికి, వీడెవడు సమర్థించడానికి? ఏమీ అర్థం కాని రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు 72,000 అండి, అయినా సరే 14 కోట్లు ఇచ్చారు, ఇంతకంటే ఏం కావాలి ఇంకా మీకు? ఆయన అనేది ఎటుందంటే, ఆ దొంగని సన్మానం తీసుకొచ్చి 14 కోట్లు ఇచ్చాడు అని చెప్తున్నాడు. నిజంగా సన్మానమే చేశారు వీళ్ళు, నిబంధనలన్నీ తీసి పడేసి స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మరి ఆ 14 కోట్లు ఎక్కడివి, ఏంటి, ఏ సొమ్ము అనేది చూసుకోకుండా అతని దగ్గర టీటీడీకి తీసుకున్నారు వీళ్ళు. అప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నిబంధనలన్నీ పక్కన పెట్టి, మరి ఆ దగ్గర 14 కోట్లు టీటీడీకి ఇచ్చారు, వీళ్ళు ఎన్ని కోట్లు నొక్కేశారు అనేది ఇప్పుడు చర్చ, అందరికి ఉన్న అనుమానం.
అది ఎక్కడ బయటకు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారి తుత్తర. వాడికి సన్మానం చేయాలి. పైగా అంటాడు అంతా న్యాయబద్ధంగానే జరిగింది కదా, జడ్జి సమక్షంలో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు, కాంప్రమైజ్ అయ్యారు. ఎవరండి కాంప్రమైజ్ చేసుకోవడానికి? కేసు పెట్టిన వాడిని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టారేమో, రాజీ చేసుకుంటే కేసు తిరగదోడరా? హైకోర్టే కదా తోడింది. పైగా ప్రభుత్వం కాదు, హైకోర్టు ఆదేశాల మేరకే పరకామణి కేసు మళ్ళీ తిరగదోడబడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మర్చిపోయి తనకున్న ఫ్రస్ట్రేషన్ అంతా కక్కేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడిన మాటలు, పర్టికులర్గా లడ్డూ కల్తీ అనే విషయం మీద ఆయన మాట్లాడిన మాటలు, అలాగే పరకామణి, ఈ అంశాల మీద మనం చర్చించబోతున్నాం. ముందుగా లడ్డూ కల్తీకి సంబంధించి జగన్ సమర్థించుకున్న తీరు ఎలా ఉంది అనే దాని మీద మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సత్యమూర్తి గారు, మీకు ఏమనిపించింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్? 3 గంటల సుదీర్ఘమైన ప్రెస్ మీట్. సరే, ఓకే, 3 గంటలు ఏవేవో మాట్లాడారు, కానీ లడ్డూ కల్తీకి సంబంధించి తప్పుడు కేసులు పెడుతున్నారు. లడ్డూ కల్తీ అంటూ వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీస్తున్నారని ఈయన వెంకటేశ్వర స్వామి గురించి గొప్పగా, చాలా ప్రపంచంలోనే గొప్ప దేవుడు అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తన మీద ఉన్న దీన్ని పోగొట్టుకోవడం కోసం అలా మాట్లాడుతున్నాడా, లేకపోతే నిజంగానే స్వామివారి మీద ఏమన్నా కొత్తగా భక్తి పుట్టుకొచ్చిందా? ఐ డోంట్ నో. కానీ ఆ మాట్లాడిన లడ్డూ కల్తీ మీద ఆయన మాట్లాడిన మాటలను విశ్లేషించమంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తులందరినీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనేది ప్రధానమైన ప్రశ్న అండి. వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఎందుకు? ఈయన పెద్ద వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటే ఆయన కలియుగ దైవం అవుతాడా? ఆయన ఆల్రెడీ ఎప్పుడో కలియుగ దైవం. ఆయనే కలియుగ దైవం. ఏదో గుడి, చిన్న గుడి అంటే అయిపోతుందా? లేదు, ఏదో చిన్న కేసు అంటే ఈయన చిన్న కేసు అయిపోతుందా? అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ చెబుతున్న మాటలన్నీ కూడా నిజంగా ముందుగా మీ వ్యూయర్స్ చెప్తున్న అభిప్రాయం కూడా అంటే నిజమండి. దాని గురించి మిమ్మల్ని అదే అడగాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అనే దాంట్లోకి వెళ్లే ముందు మీరు విజయ్ నాకు చెప్పాల్సింది, చాలా సీరియస్ గా చెప్తున్నారండి. అవునండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని చూపించకండి అసలు. ఏదో పొలిటికల్ పార్టీ కాబట్టి మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ శర్మిల మాత్రం ఇస్తాం కదా, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎలాగిస్తారు, ఇలాగే మీరు ఎక్కువ చూపించి అనవసరంగా అయిపిస్తారు అనేది ఒకటి మాకు మెసేజ్లు వస్తున్నాయి. అలాగని మేము ఆపుతామని కాదు, సరే అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఇస్తాం. లడ్డూ విషయంలో మాత్రం చాలా నిజంగా ఇన్ని సార్లు మనము తిరుపతి ఆ కల్తీ లడ్డు గురించి మాట్లాడటానికి నిజంగా మీకు నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. ఎందుకు అంటే వేంకటేశ్వర స్వామి మనందరికీ ఆరాధ్య దైవం, కలియుగ దైవం, ఆయన ప్రత్యక్ష దైవం. ఆయన్ని గురించి ఇట్లా మాట్లాడటం అనేదే నిజంగా కూడా బాధ వేసే అంశం. కానీ మన బాధని అర్థం చేసుకోకుండా, వెంకటేశ్వర స్వామి భక్తుల బాధని అర్థం చేసుకోకుండా కేసుని పక్కదో పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటల్ని మాత్రం ఖండించకపోతే వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా బాధపడాల్సి వస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతో మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం తప్ప చేసింది అదే. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఆ లిక్కర్ స్కామ్ గురించో, కల్తీ లిక్కర్ స్కామ్ గురించో, లేకపోతే ఆయన విచ్చలవిడిగా అంటే మామూలుగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సపోర్ట్ చేస్తున్న విధానం మీద మనం అసలు నిశితంగా విమర్శించవచ్చు. కోర్టులు చెబుతూ ఉంటే, ఆ కోర్టుల డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటే పోలీసులు వాటిని కూడా, కోర్టుల నిర్ణయాన్ని కూడా ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని అంటే ఎంత దారుణం అంటే, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి, నువ్వు కోర్టు డైరెక్షన్లో జరుగుతున్న ఇవన్నీ కూడా, ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా, కల్తీ లడ్డు కేసు ఎక్కడ జరుగుతుందండి? కోర్టు డైరెక్షన్ లో కదా. ఈ పరకామణి కేసు కోర్టు డైరెక్షన్ లో కదా. మొన్న సిట్టు ఇచ్చి రిపోర్ట్ ఎవరికి ఇచ్చిందండి? కోర్టుకి ఇచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చిందా? ఈ కేసులన్నీ కూడా గవర్నమెంట్ డైరెక్షన్ లో కాదు, న్యాయస్థానాల డైరెక్షన్ లో జరుగుతున్నాయి.
న్యాయస్థానాల డైరెక్షన్లో జరుగుతున్న కేసుల్ని ఒక రాజకీయ పార్టీకి అంటగడుతూ మాట్లాడుతున్న నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడుతున్నాడండి. తడవకి ప్రతిసారి కూడా ఆయన కోర్టులు ఇచ్చిన ఆదేశాలని ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నాడు. అవును, కోర్టు ఆదేశాల ప్రకారం ఈ కల్తీ లడ్డు కేసుని సిబిఐ సిట్టు జాయింట్లో పెట్టి ఒక ఆహార నిపుణుడిని పెట్టి చెప్పింది ఎవరండి? కోర్టు, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ లో కేసు నడుస్తూ ఉంటే ఇలా చేయడం అనేది ఇట్లా నువ్వు ఆక్షేపించడం అనేది, ఆక్షేపించడమే కాదు. ఒక్క మాట సత్యమూర్తి గారు, విజయ్ కుమార్ గారు నమస్తే. ఇప్పుడు ఓకే, మెయిన్ డిబేట్ లోకి వెళదాం. మనం వెళ్లే ముందు వీళ్ళు అనేది, ఇప్పుడు మాకు ఏమో ప్రేక్షకులు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ దయచేసి లడ్డూ కల్తీ గురించి ఎక్కువ డిబేట్లు పెట్టకండి సార్, భరించలేకపోతున్నాం అని వాళ్ళు చెప్తారు. నిజమే, అది మనకి బాధాకరంగానే ఉంటుంది, అవాయిడ్ చేద్దామనే మనం అనుకుంటాం. ఒక పక్క ఇది, రెండో పక్క వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ జరిగిందని ప్రచారం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వము ఆ ఆలయం యొక్క పవిత్రతను దెబ్బతీస్తోంది అని కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? మళ్ళీ వాళ్ళ చైర్మనే కదా, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కదా, మాజీ చైర్మనే కదా. అంటే ఇష్యూ రేజ్ చేసింది ఎవరు? వాళ్ళే. తర్వాత మీరు మాట్లాడుతున్నారు పవిత్రతను దెబ్బతీస్తున్నారని 3 గంటలు సాగదీసి ప్రెస్ మీట్ పెట్టి సుభాషితాలు చెప్పింది ఎవరు? మళ్ళీ వాళ్ళే. చేసేదంతా వాళ్ళు, వీళ్ళు దెబ్బతీస్తున్నారని మాట్లాడతారు. భక్తులేమో ఇది ఆ దెబ్బ ఈ దెబ్బ అన్నట్టు వినలేక వాళ్ళు ఇది అవుతున్నారు. ఏం చేద్దాం? దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా? విజయ్ కుమార్. వెంకటేశ్వర గారు, అందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు మొన్న ఒక వారం 10 రోజుల క్రితం 20.4 కోట్ల లడ్డులను ఆ సోకాల్డ్ నకిలీ నెయ్యి, నాకు ఆ పదం అనాలంటే కూడా బాధగా ఉంది నువ్వు అన్నట్టు, నకిలీ నెయ్యిని ఉపయోగించి తయారు చేశారు అంటూ దేవస్థానం చైర్మన్ దగ్గర నుంచి వచ్చిన రోజు నేను పట్టాభి ఇద్దరం వేరే టాపిక్ మీద లడ్డుకు సంబంధించి శనివారం అనుకుంటాను అది, మేము ఇద్దరం ప్రశ్నలు పెడతా ఉన్నాం. బట్ ఇది నేను చెప్పచ్చో చెప్పక నాకు విషయాలు. మా ఇద్దరు ప్రెస్ మీటు అంటే మా ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టద్దు అన్నారు. లడ్డుకు సంబంధించి అయితే పెట్టద్దు, పరకామణి మీద ఏమన్నా కొత్త విషయాలు ఉంటే పెట్టండి అన్నారు. ఎవరన్నారు? మాట్లాడుకుని పరకామణి మీద కొత్త సరే, పార్టీ ఆదేశం. మా పార్టీ ఆఫీసులో, విజయవాడ పార్టీ ఆఫీస్లో మేము ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం, ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ కదా ఇది అని. సరే, మీరు చెప్పేది ఇష్టం ఉందో ఇష్టం లేదో అనేది పక్కన పెట్టి పెడదాం అనుకున్నాం. బట్ ది ఆదేశాలు దట్ వీ గాట్ ఫ్రమ్ ది హైయర్ అప్స్ వాస్ లడ్డు మీద మాత్రం ప్రస్తుతానికి వద్దు, ఆపేయండి అన్నారు. సో అంటే ఇక్కడ ఏంటంటే దాదాపు ఆ రోజు మేము అనుకుంది 20 కోట్ల లడ్డులు అట్లాంటి పామాయిల్ని వాడి కాదండి. మొత్తము ఈ కల్తీ నెయ్యి అనే ఆరోపణలు ఎప్పటి నుంచి అయితే జరిగిందని భావిస్తున్నారో ఆ 4 ఏళ్లలో 48 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 48 కోట్ల లడ్డూలో 22 కోట్ల లడ్డూలు ఈ కల్తీ నెయ్యి అనే దాంతో భక్తులకు గాని, విఐపీలకు గాని, తిరుపతి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖులు, విదేశీ ప్రముఖులు, వీళ్లతో పాటు దురదృష్టవశాత్తు అయోధ్య ఆలయ ఏమంటారు ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డూలు పంపారు. ఎవరికి ఏ లడ్లు పోయినాయో తెలియదు, ఎవరెవరికి ఏ లడ్లు పోయినాయో తెలియదు. 2019-24 మధ్యలో 1,61,00,000 కిలోల నెయ్యిని సేకరించి 48,76,00,000 లడ్లు తయారు చేస్తే, దాంట్లో ఈ దిట్టం ప్రకారం మనం చూస్తే కనీసం మీ చెప్పినట్టు 22 కోట్ల లడ్డులు ఈ పర్టికులర్ నెయ్యి, అంటే ఈ బోలే బాబా అండ్ ప్రాక్సీ కంపెనీలు తయారు చేసిన నెయ్యితో తయారు చేస్తుంది. దీనికి దాదాపు 254 కోట్ల రూపాయలు బోలే బాబాకి చెల్లించారు. 254 కోట్ల రూపాయలు స్కామర్ మినిమం.
అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో టోటల్ నెయ్యి ఖర్చు చేసింది 534 కోట్లు అయితే ఈ బోలే బాబా అనుకో వైష్ణవి ఆరు ఉన్నాయి కదా, వీటికి ఖర్చు పెట్టింది 254 కోట్లు. సో ఈ లెక్కలు పక్కలు ఓకే, కానీ 10 సార్లు కెమికల్స్ ఉపయోగించిన స్వామివారి ప్రసాదం అని చెప్పాలంటే అది ఒక హిందువుగా బాధగా ఉంది. నేను తిరుపతిలో పుట్టిపోయినోడిని, భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడే పుట్టిపోయిన వాళ్ళు, మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, మేమిద్దరం క్లాస్మేట్లం. 10 సార్లు మనం ఇట్లాంటి లడ్డు ఇట్లాంటి లడ్డు అని చెప్పాలంటే ఒక హిందువుగా, అంటే నేను ఎప్పుడు అసలు మతం గురించి మనం ఎప్పుడు ఈ 15 సంవత్సరాల్లో మన ఇద్దరి మధ్య ఇట్లాంటి డిస్కషన్ రాలేదు. అయినా చెప్తున్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎగతాళిగా ఏముంది ఒక 72,000 కోట్ల దానికి ఏం స్వామి మీరు భలేవాళ్ళ స్వామి మీరు అని అంత ఎగతాళిగా మారుతుంటే నాకు పర్సనల్గా చూస్తుంటే, ఇవాళ మార్నింగ్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం మేము, ఇంకేదో మీటింగ్లో చూస్తుంటే హిందూ దేవుళ్ళని వెక్కిరిస్తున్నట్టే కనిపించింది. ఎగతాళి చేస్తే వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వెటకారంగా టెంపుల్ గురించి మాట్లాడిన రాయలసీమ భాషలో చెప్పాలంటే బాగా వైరల్ అవుతుంది. ప్రెస్ మీట్ కృష్ణ మా రాయలసీమ భాషలో, మా తిరుపతి భాష చెప్పాలంటే దేవుణ్ణి కిండల్ చేసినట్టు, కిండల్ అంటే ఎగతాళి, దేవుణ్ణి కిండల్ అంటాం మేము. మా దాన్ని ఉంటారు భానుగురు ఉన్నాడు, కిండల్ అంటే నాకు అనిపించింది. ఎందుకంటే అంత ఎగతాళి ఏంటి అంటే, ఒక మాటని ఒప్పుకుంటా, పరకామణిలో దొంగతనం కావడం కొత్త మాట్లాడదాము. జగన్మోహన్ రెడ్డి సంబంధించి మాత్రము జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవాళ ఆయన మాట్లాడిన తీరు, లడ్డూకు సంబంధించి ఆయన మాట్లాడిన తీరు గాని, లేకపోతే లడ్డూని అడ్డం పెట్టుకుని వీళ్ళు పవిత్రతని దెబ్బతీస్తున్నారని, ఆ పవిత్రత అనే దాన్ని ముసుగులో తప్పించుకోవాలనే ప్రయత్నాన్ని గాని భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు చాలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 3 గంటల సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళ మీడియాని పెట్టుకుని. సరే ఓకే, అది పక్కన పెడదాం కాసేపు. ఆయన మాట్లాడిన దాంట్లో 2 విషయాలు మెయిన్గా మాట్లాడాడు. ఒకటి లడ్డు, రెండోది పరకామణి. లడ్డు విషయం మాట్లాడుతున్నప్పుడు అతను మాట్లాడిన తీరు కానీ, లేకపోతే ఇప్పుడు మన విజయ్ చెప్పినట్టు కిండల్ చేసిన పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తే మీకేమనిపించింది? లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ మీద మీ రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తేనా. ఆ లడ్డు విషయం మాట్లాడేటప్పుడు ఆయన ఒక మా భాషలో చెప్పినట్టు, విజయ్ అన్న చెప్పినట్టు కిండల్ గా మాట్లాడిన ఒక వీడియో కూడా మీరు శ్రీవారి భక్తులు చూపించాల్సిన అవసరం ఉందన్న. అదేదేదేదో లడ్డు అంట. ఏంది జగన్మోహన్ రెడ్డి అదేదేదో లడ్డు? నీ హయాంలో 2019 నుంచి 2024 వరకు నీ హయాంలో కల్తీ, అంటే భగవంతుడి ప్రసాదం వెంకటేశ్వర స్వామి దర్శనమైనా కాకపోయినా సరే ఆ లడ్డుని వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా చూస్తాం మేము. యేసురెడ్డి వినపడతాందా? వెంకటేశ్వర స్వామి లడ్డుని అంత పవిత్రంగా చూస్తాం. స్వామి వారి ప్రతిబింబంగా మేము వెంకటేశ్వర స్వామి లడ్డుని చూస్తాం. ఇంటికి తీసుకుపోయిన తర్వాత దాన్ని పూజ చేసి దానికి లడ్డూకి పూజ చేసి ప్రసాదంగా స్వీకరించే సాంప్రదాయం మాకుంది. అలాంటి పవిత్రమైన లడ్డుని అదేదేదో లడ్డు అని చెప్పి ఆ వీడియో ఉంటే దయచేసి చూపించండి అన్న. ఎంత బాధేస్తుందంటే దీన్ని బట్టి చెప్పొచ్చు, హిందూ దేవుళ్ళన్నా సరే, హిందూ ధర్మం పైన జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉందో వారు మాటనే పవిత్రమైన లడ్డయ్య జగన్మోహన్ రెడ్డిది. వెంకటేశ్వర స్వామి లడ్డు నువ్వు ఏ రోజైనా దండం పెట్టుకుని తిని ఉంటే తెలిసి ఉంటుంది దాని పవిత్రత. ఏ రోజైనా నువ్వు దాన్ని పవిత్రంగా భావించి ఉంటే తెలిసి ఉంటుంది. నీకు ఆ భావన లేదు. నీకు ఎంతసేపు వేరే భగవంతుడి మీద ధ్యాస ఉంటుంది కానీ మా హిందూ దేవుళ్ళ మీద కానీ, దేవతా విగ్రహాలు మా దేవుళ్ళ మీద కానీ, దేవతల మీద కానీ నీకు ఎప్పుడు ధ్యాస ఉండదు. నేను ఎందుకు యేసురెడ్డి అన్నానంటే, సాయంత్రం నేను వేరే పని మీద పోతూ చెప్పా, ఏబిఎన్ లో ఈరోజు డిబేట్ ఉందంటే అలా ఉతికి ఆరేసా యేసురెడ్డిని అన్నారు. నేనన్న మాట కాదు, ఉతికి ఆరేసేయండి యేసురెడ్డిని. మేమందరం ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి యేసురెడ్డి పేరు పెడతామని చెప్పి దారిలో పోయేటువంటి ప్రజలు, దారిలో పోయేటువంటి శ్రీవారి భక్తులు జగన్మోహన్ రెడ్డికి ఆ పేరు పెట్టారు. ఎంత బాధగా ఉందన్న. అంత పవిత్రమైన లడ్డుని కల్తీ చేసింది కాకుండా ఈ రోజు ఇంకా ప్రెస్ మీట్ పెట్టి నా హయాంలో జరిగింది, ఆ తప్పు చేసిన వారిని శిక్షిస్తాం, దాంట్లో టీటీడీ ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు సంబంధాలు ఉన్నాయని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, అందరి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి నువ్వు కానీ చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మంచి మాట మాట్లాడని ఉండొచ్చు.
ఏందయ్యా నువ్వు మాట్లాడింది? మొత్తం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది నువ్వు పవిత్రమైన లడ్డు గురించి పరకామణి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఏందయ్యా చిన్న దొంగతనమా? ఏంది చిన్న దొంగతనం జగన్మోహన్ రెడ్డి? ఒకసారి రా నా తన పాటు కొండకి రా, సర్వదర్శనంలో పోదాం రా ఇద్దరం. పవిత్రమైనటువంటి ఆ పరకామణి అంటే హుండీలో నుంచి కానుక లెక్కించే స్థానాన్ని పరకామణి అంటారు. ముడుపులు వేసుకుని దాంట్లోకి పరకామణిలోకి మనం పరకాయ ప్రవేశం చేసే ముందు అంటే టాపిక్ తీసుకునే ముందు దీని మీదనే ఈ లడ్డు మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట మాట్లాడాడు. అసలు సుబ్బారెడ్డి గారు అంటే ఎంత పవిత్రమైన భక్తుడు, ఆయన గురించి ఏం మాట్లాడతారా మీరు ఒక మాట మాట్లాడాడు. అదొక్కసారి నేను ప్లే చేస్తాను, దాని మీద మీరేం చెప్తారు చూస్తారు. ఒక్కసారి సుబ్బారెడ్డి గారు మీరు జగన్ మాట్లాడేయండి. అసలు దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి? దుష్ప్రచారాలు ఆపండి, నిజాలు బయటికి తీసుకుని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. పోయింది వైవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం అనే కాదు. మరి ఆయన మీద ఆరోపణ చేయింది నాకు అర్థం కాదు, సెన్స్ ఉండాలి. అసలు ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా? హైదరాబాద్ ఒకసారి పోండి, ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఇంట్లోనే ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. అదేమంటారు స్వాముల్లో కూడా కేటగిరీ, గురుస్వామి కేటగిరీ. కనీసం 35 సార్లు 1978 నుంచి 35 సార్లు 40 సార్లు కనీసం పోయి ఉంటాడు. ఏం ఆరోపణలు చేస్తా ఉన్నారో, ఎందుకు చేస్తా ఉన్నారో మీకే తెలియదు. అది భానుప్రకాష్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇంటికి వెళ్తే గోపూజ జరుగుతూ ఉంటది. ఆయన ఇప్పటికి 35 సార్లు మాలేసుకున్నాడు, గురుస్వామి అత్యంత భక్తిపరుడు అయ్యి కాదని మనం అనట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పోలేదు, సుబ్బారెడ్డి గారు నన్ను ఎప్పుడు విలువలేదు, నేను ఎప్పుడు పోలేదు. కాబట్టి నాకు అక్కడ గోపూజ జరుగుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఆయన అంటే గౌరవం ఉంది. సుబ్బారెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ సుబ్బారెడ్డి గారి గురించి ఇంత మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు వివేకం సిన్నాయన కూడా అనేవాడు. మరి వివేకం సిన్నాయన ఏమైపోయాడు ఇప్పుడు? వివేకం సిన్నాయన మంచోడు కాక చనిపోయినాడా? గుండా అయి చచ్చిపోయాడా? రౌడీ అయి చచ్చిపోయాడా? కాదు కదా, ప్రజల మనిషి అయ్యే కదా చచ్చిపోయాడు వివేకం సిన్నాయన. సుబ్బారెడ్డి గారు మంచోడే కావచ్చు, భక్తుడే కావచ్చు, కానీ ఆయన మరి ఇప్పుడు చైర్మన్ అయ్యి అనవసరంగా ఈ కేసులో ఇరుక్కున్నాడంటే నీకు తెలియకుండా జరిగిందా? ఈయన తెలియకుండా జరిగిందా? సుబ్బారెడ్డి గారు మంచోడు కాబట్టి కేసు పెట్టొద్దనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి భాను గారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారి ఇంట్లో గోపూజ చేస్తారన్నారు కదా, కొండ మీద కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వాడతామయ్యా తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో 14 టన్నుల ఆవు నెయ్యి, మళ్ళీ చెప్తున్నా, ఆవు నెయ్యిని వాడతాం తెలుసా నీకు? మీ హయాంలో ఆవు నెయ్యి రాలేదయ్యా, గోపూజ చేశారంటున్నారు కదా, అదే సుబ్బారెడ్డి గారికి పోటు కార్మికులు అయ్యా మేము లడ్డు తయారు చేసిన లడ్డు ప్రసాదం మేము చేసేటప్పుడు ఆ వాసన సరిగా లేదు, దాంట్లో వాసన దుర్వాసన వస్తుంది, ఆ లడ్డు నిలవ ఉండట్లేదు, పాడైపోతుందని చెప్పి ఫిర్యాదు చేసి ఏం చేశారయ్యా మీ సుబ్బారెడ్డి గారు? మీరు అంటున్నారు కదా దైవ భక్తుడిని, ఆ రోజు ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు చేయలేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు, మోస్తున్నారు కదా. ఆ రోజే పోటు కార్మికుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు ఎందుకు ఆ కల్తీ నెయ్యి మీద చర్యలు తీసుకోలేదు? దీనికి సమాధానం చెప్పండి. నేను నిప్పు నేను ఉప్పు అంటే సరిపోదు. మీ హయాంలో జరిగిందో అదే చెప్తున్నాను. అంటే వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కదా ప్రజలు సర్టిఫికేట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సర్టిఫికేట్ మీరు ఒకరి మీద ఒకరు వారు సూర్యుడు వీరు వీరుడు ఆయన అది ఇదని మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇవ్వాలి, భక్తులు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏబిఎన్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. 24 గంటలు ప్రజా అభిప్రాయం తీసుకుంటాం, 24 గంటలు ప్రజా అభిప్రాయం తీసుకుంటాం, పబ్లిక్ పోల్ తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి కామెంట్ వద్దు, భానుప్రకాష్ రెడ్డి కామెంట్ వద్దు, మన వెంకటకృష్ణ ఏబిఎన్ కామెంట్ వద్దు. దీని మీద ఒక ప్రజా పోలికి పోదాం. నువ్వు సిద్ధమా దానికి? నువ్వు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి? ప్రజా అభిప్రాయం తీసుకుంటాం లడ్డు విషయం మీద కానీ పరకామణి విషయం మీద కాదు. కానీ నువ్వు కానీ ఆ కామెంట్ కానీ వస్తే విన్నావంటే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక పాయింట్ ని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు కాబట్టి, ఈ కల్తీ వివాదం జరుగుతున్నప్పుడు ఒరిజినల్ గా ఆవు నెయ్యి అయితే 1000 నుంచి 1500, 1600 ఉంటది. వీళ్ళు 150కి 200కే కొని ఏవో కలిపారని కదా ఆరోపణలు.
ఆయన వాళ్ళ వేసిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు? మీరు 1000 రూపాయలు కొంటున్నారు ఆ కిలో, మీరు 1500 కొంటున్నారు ఆ కిలో, మీరు అంతే 300-400కే కొంటున్నారు కదా, మరి అంటే ఇది కల్తీయేనా అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. దీనికి మీ సమాధానం? అయ్యా, మేము కర్ణాటక సొసైటీ నుంచి కొంటున్నాం, దాదాపు 712 రూపాయలు ఇచ్చి కొంటున్నాం. నీకు అనుమానం ఉంటే ఆ నెయ్యి శాంపుల్స్ నీ దగ్గర పంపిస్తా రేపు ఉదయమే. తాడేపల్లి ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ కి పంపించమంటావా, లేకపోతే లోటస్ పాండీకి పంపించమంటావా? ఏ పాండీకి పంపించమంటావు చెప్పు. నీ మనుషులు కూడా పంపించు. ఇక్కడ నీకు తిరుపతిలో ఉన్నారు కదా, నీ మనుషులు కరుణాకర్ రెడ్డి గారిని కూడా పంపించు. ఒకవేళ మేమేమన్నా కల్తీ చేస్తామని నీకేమన్నా అనుమానం ఉంటే కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని పంపించు. మేము వస్తాం. ఇక్కడ ఉన్నట్టు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మీరే తీసుకోండి, ఏ ల్యాబ్ కైనా పంపించండి, టెస్ట్ చేసి దాంట్లో ఆవు నెయ్యిలో కల్తీ ఉందని చెప్పి మీ వల్ల అయితే నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ వల్ల అయితే మీ మారిగా భగవంతుని అడ్డం పెట్టుకొని, ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ధనార్జన క్షేత్రంగా మార్చే ప్రభుత్వం మాది కాదు, ఎన్డీఏ కూటమి కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి అంశాన్ని, మీరు చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకుంటూ ఆ పవిత్రతను కాపాడే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ మారిగా మీ భగవంతుడి దగ్గర ఇలాంటి ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా, రాజకీయ క్షేత్రంగా మేము చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు మేము వాడుతున్నటువంటి స్వామివారి ప్రసాదంలో కానీ, లడ్డూలో కానీ మేము వాడుతున్నటువంటి దేన్నైనా సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ నెయ్యి మీద మీ వాళ్ళే రమ్మని చెప్పండి, శాంపుల్ పంపిస్తాం, ఎక్కడికైనా పంపిద్దాం. ఛాలెంజ్ స్వీకరిస్తారా? వెంకటకృష్ణ మళ్ళీ చెప్తున్నాం, మా ప్రభుత్వం భగవంతుడి దగ్గర ఎటువంటి తప్పులు చేయం. తప్పు చేసిన వాడిని వదిలే ప్రసక్తే లేదు, అది కూడా చెప్తున్నాం. తప్పులు చేసిన వాడిని వదిలే ప్రసక్తే లేదు. చట్టం ముందు నిలబెడతాం, వెంకటేశ్వర స్వామి భక్తుల ముందు నిలబెడతాం, వెంకటేశ్వర స్వామి ముందు మోకాల మీద నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది, గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. రైట్. విజయ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్, అప్పుడు 1500 అన్నారు, 2000 అన్నారు, 1000 రూపాయలు అన్నారు, ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు అనేది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఈ డైరీలు కూడా ఏవైతే నెయ్యిని ఇప్పుడు కొంటున్నారో వీళ్ళు కేసులు పెడుతున్నారో, ఇవి అంతకు ముందు కూడా సప్లై చేశాయి వీళ్ళ హయాంలో కూడా అంటాడు ఆయన. విజయ్ సార్, ఇప్పుడు సిఎఫ్టిఆర్ఐ మైసూరు నివేదిక ఇచ్చింది. దాని ముందు దాన్ని ఏమంటారు, భక్తులు చెప్పారు. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఏవి ధర్మారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి కానీ, 6 నెలలు 7 నెలలు కరుణాకర్ రెడ్డి కానీ ఎందుకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు? నిమ్మకు నీటుగా ఎందుకు గమ్ముండిపోయారు? అంటే వీళ్ళకి తెలిసి చేశారా, కావాలని చేశారా, లేకపోతే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చేసేసారా? ఎందుకు ఏమాత్రం? ఇప్పుడు సిఎఫ్టిఆర్ఐ మైసూరు నివేదిక వచ్చిందా లేదా? ఏమో నాకు తెలియదు, వచ్చిందొచ్చేమో, నాకైతే నా దగ్గర రాలేదు అన్నాడు. మీకు దాన్ని కొనుగోలు కమిటీ ఉంటాయి, సాంకేతిక కమిటీ ఉంటాయి, ఈ రిపోర్ట్లు ఏమి మీరు చూడలేదా? ఏవో నా దగ్గర రాలేదు. వాడు సింపుల్గా బూతులు మారుతాను అనుకోకపోతే మరి చైర్మన్గా ఏం పీకినట్టు? చైర్మన్గా మీరు అక్కడ ఏం పీకినట్టు? 3 సంవత్సరాల పాటు ఏం చేశారు మీరు? అసలు మరి ఏమీ చేయకపోతే నాకు ఏమీ తెలియదు, అన్నీ నేను చాలా అమాయకుణ్ణి అని ఆయన చెప్పడం, ఆయనకు వత్తాసుగా ఈయన 3 గంటల సేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం ఏంటిది? ప్రతి ఒక్కరికి తెలుసు, ఒకరోజు కాదది. 2020 నుంచి దాదాపు 3-4 సంవత్సరాల పాటు వరుసగా జరిగింది. అందరికీ తెలుసు, చెప్పారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఇది పత్రికా మాధ్యమాల్లో, టీవీల్లో ఇందాక భాను చెప్పినట్టు డైరెక్ట్గా పోయి చైర్మన్ దగ్గరికే పోటు కార్మికులు చెప్పారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? చైర్మన్గా ఇంకోసారి చెప్పినారు, ఏం పీకారు? చాలా బూతులో నాకు మాట్లాడి ఇట్లా, కానీ నాలో ఉన్న కసి ఉంటుంది, ఇంతకంటే బూతులు తిట్టలేకపోతున్నా. అందుకని నేను అదే సో ఏం పీకినట్టు. ఇంకా నేను నెక్స్ట్ ఆయన కర్ణాకర్ దగ్గర వస్తే ఇంకా ఎక్కువ మాట్లాడాలి. సో సింపుల్గా ఒక్క విషయం, మేము సిట్ వేసాం, ఆ సిట్ వద్దని చెప్పి మీరు వద్దనో లేకపోతే ఏదో మీరు సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? మేము పెట్టిన కొంతమంది ఆఫీసర్లని, వాళ్ళు పెట్టిన కొంతమంది ఆఫీసర్లని ఇద్దరిని ఇచ్చింది. వాళ్ళు దాదాపు 1.5 year పాటు చేసి రకరకాలుగా చేసి, దీంట్లో వెజిటబుల్ ఫ్యాట్ కాదు, దీంట్లో ఉన్నది నానో గ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్ అని రకరకాల పేర్లు చెప్పారు. ఈ పేర్లన్నీ మనం పవిత్రంగా భావించే లడ్డులో ఉన్నాయని తెలిస్తే కడుపు రగిలిపోదా? కాదు, రిపోర్ట్ ఏమొచ్చింది? వీళ్ళు
వీళ్ళు మొత్తం 6 నిబంధనలు ఏమో సడలించి ఈ డైరీలకు అనుకూలంగా టెండర్లో నిబంధనలు సడలించి నెయ్యి కొనుగోలు చేశారు. వీళ్ళ దగ్గర రిపోర్ట్లో ఏముంది, అది అసలు నెయ్యే కాదు, జిగటగా ఉండడం కోసం ఒక రసాయనము, పూసగా ఉండడం కోసం ఒక రసాయనము. వీళ్ళు అనకూడదు కానీ అది నెయ్యే కాదు, అసలు అది పూర్తిగా రసాయనాలతో క్రియేట్ చేయబడిన ఒక నెయ్యి లాంటి పదార్థం, నాట్ నెయ్యి రావడానికి ఒక రసాయనం, నెయ్యి వాసన రావడానికి ఇంకో రసాయనం, అంటే నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారు. వెంకటకృష్ణ మాట్లాడుతుంటే మీకు కూడా బూతులు వచ్చేస్తున్నాయి. అవును, వస్తాయి, ఏముంది బూత్ కాదు, వీళ్ళు అమ్మకడ చెప్తున్నా, అంటే మనం మామూలుగా రోజువారీ మాట్లాడుకునే. సో పామాయిల్, సింపుల్ గా పామాయిల్ తో మనం ఏమంటారు మామూలు ఇంట్లో చేసుకునే వస్తువులు కూడా చేయం పెద్దగా. మామూలుగా మనం అసలు ఏమంటారు వంటల్లో కూడా మనం పామాయిల్ పెద్ద వాడాం. అట్లాంటి పామాయిల్ని వాడి 3 సంవత్సరాల పాటు 3.5 సంవత్సరం పాటు దేవుడికి సమర్పిస్తుంటే ఇవాళ పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఒక పదం చాలా వాడాడు, చంద్రబాబు గాడిదలుగా వస్తున్నాడా అంటూ ఇదే పదం. మీరు గాడిదలుగా వస్తున్నారా? ఏ గాడిదలుగా వస్తున్నారు? చైర్మన్ గా నువ్వు గాడిదలుగా వస్తున్నావా? ఇన్ని సంవత్సరాల పాటు 3.5 సంవత్సరం పాటు లడ్డులో ఇవన్నీ కలుపుతుంటే, పామాయిల్ కలుపుతుంటే, అస్టిక్ యాసిడ్ కలుపుతుంటే, నానో గ్లిజరైడ్స్ కలుపుతుంటే, కొనుగోలు కమిటీలు, మీ క్వాలిటీ కమిటీలు, సిఎఫ్టిఆర్ఐ మైసూరు నివేదికలు, మీ బోర్డు మెంబర్లు అందరూ అప్పట్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బోర్డు మెంబర్లు, మీ ఈఓ అందరూ ఏ గాడిదలుగా వస్తున్నారు? ఏం చేస్తున్నారు? పీకుతున్నారా? ఏం పీకుతున్నారు? దిస్ ఈజ్ భక్తులు ఎందుకు ఇలా మోసం చేశారు? దీంట్లో ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, విజయ్, ఒక్క నిమిషం అండి. దీంట్లో ఇంకో మాట కూడా చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఎవరైతే 4 కోట్లు 5 కోట్లు నొక్కేశాడు వైవిఎస్ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పయ్య అప్పన్న అంటున్నారో, నేను ఆరాధీశాను. అసలు అతను సుబ్బారెడ్డి పిఏనే కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎంపీ అని గొప్ప లాజిక్. సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడిన ఈ మొత్తం దీంట్లో ఆయన సమర్థించుకోవడానికి సుబ్బారెడ్డి గారిని స్క్రీన్ మీదకి తీసుకురావడము, లేకపోతే ఈ డైరీలు అప్పుడు కూడా సప్లై చేసింది అని మాట్లాడము, ఇటువంటివన్నీ ప్రొటెక్ట్ చేస్తాయా? ఆయన వాదనని కానీ ఆయన చేసిన దీన్ని కానీ ప్రొటెక్ట్ చేస్తాయా? ప్రొటెక్ట్ చేసే అవకాశమే లేదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు మీ డిబేట్ సందర్భంగా నేను ఈ సిబిఐ సిట్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి చూస్తే ఈయనకి ఆ లడ్డు కల్తీ కుంభకోణానికి సంబంధించిన వివరాలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అంతే కదా, అందుకే ఏం లేదని చెప్తున్నాడు. అందుకనే దాని మీదే బిట్ బై బిట్ చెప్తూ ఉన్నాడు. అంటే ఆ కుంభకోణానికి సంబంధించిన వివరాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ సిబిఐ సిట్ టు ఇష్యూ, అంటే వీటిని ఏ ఆధారాలతో నువ్వు లేదని చెబుతున్నావు? ఏ ఆధారాలతో? అసలు ఈ వివరాలన్నీ నీకు తెలిసే జరిగినాయి కాబట్టి నువ్వు చెప్పిన దాన్ని, లేకపోతే నీకు నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం అన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. మొత్తం అంటే ఈయన పర్యవేక్షణలోనే జరిగినట్టుగా చెప్తూ ఉన్నాడు. అందుకని ఈయన చెప్పేవి అంటే మొత్తం అబద్ధాలు అనేది మనకు తెలుసు. జరిగిన తప్పుని సమర్థించుకోవటానికి కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు దాకా పోతాడు. ఇక్కడ భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఒకటి. రెండోది ఏంటి అంటే, కల్తీ బోలే బాబా డైరీ గురించి కూడా తెలిసి ఈయనకి. బోలే బాబా డైరీకి సంబంధించిన వివరాలు కూడా చెప్తూ ఉన్నాడు. ఈ మొత్తం అన్ని అంశాలు ఈయనకి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తక్షణమే ఎంక్వైరీకి పిలవాలి. ఇంకొక అంశం, ఇప్పుడు ఇదే కేసులో సుబ్బారెడ్డి గారి పిఏ అని ఒక చిన్న అప్పన్న అనే వ్యక్తిని పట్టుకొచ్చారు. అతని అకౌంట్స్లో 4 కోట్లు 5 కోట్లు ఉంటే సీజ్ చేశారు. అతని జీతం నెలకు 30,000 40,000 50,000 60,000 ఇన్ని కోట్లు డబ్బు ఎక్కడిదనే దాని మీద వివరణ సాగుతోంది. సుబ్బారెడ్డి గారేమో మన విచారణకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? నా దగ్గర పనిచేసేవాడు అంతకుముందు, తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు అని చెప్పాడు.
ఈయనేమంటాడు, అసలు ఈయన పిఏనే కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ అంటాడు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆయన? అంటే మొన్న ఎలక్షన్స్ లో కదా, అంతకుముందు నీ దగ్గర నీ ఎంపీనే, నీ నాయకుడే కదా. అసలు ఈ చిన్నప్పన్నకి సంబంధించి చిన్నప్పన్నని ఏపీ రిప్రజెంటేటివ్ ఏపీ భవన్లో పెట్టాలి స్పెషల్ ఆఫీసర్గా అని లెటర్ రాసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ వాళ్ళు లెటర్ రాశారు. సీఎంఓ నుంచి సీఎంఓ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ అనే దాని మీద వెళ్తే దాని మీద అతన్ని అపాయింట్ చేశారు. నువ్వు అప్పుడు అపాయింట్ ఎందుకు చేశావు? సకల శాఖల హస్తం ఉందా ఇందులో? అన్ని ఉన్నాయి, అన్ని రకాల హస్తాలు ఇందులో ఉన్నాయి. ఏంటి భానుగారు ఏంటి చెప్తున్నారు? భానుగారు ఏంటి? జీతం 75,000. అదే జీతం 75,000. భానుగారు ఏంటి? సంబంధం లేదని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పన్నకి సుబ్బారెడ్డి గారికి ఫోన్ రికార్డ్ చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారు? అప్పన్నకి సుబ్బారెడ్డి గారి మధ్య ఉన్నటువంటి సంబంధం ఫోన్ ట్రాక్ చేద్దామా? ఆయన హయాంలో టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పన్న మొత్తం వ్యవహారం నడిపాడు. మీ వైసీపీ నాయకులు కూడా అప్పన్న టికెట్ అడిగారు. సుప్రభాతం కావాలన్నా, తోమాలు కావాలన్నా, అర్చన కావాలన్నా, బ్రేక్ కావాలన్నా, ప్రోటోకాల్ కావాలన్నా అప్పన్నని అడిగారు. తెలుసా మీకు అది? అప్పన్నకి సుబ్బారెడ్డికి సంబంధం లేకపోతే ఎందుకు ఫోన్లు చేస్తారు? ఆయన ఫోన్ నుంచి ఎందుకు మెసేజ్ వస్తాయి? ఇది కాదని నేను నిరూపించగలవా? అసలు అప్పన్నని పెట్టిందే జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ ఇన్వాల్వ్ అయి పెట్టింది, అపాయింట్మెంట్ ఇచ్చింది. ఆ విషయం చెప్పకుండా వేరే విషయాలన్నీ ఎందుకు చెప్తాడు? ఫోన్ ట్రాక్ వీళ్ళ తరపున లాబింగ్ చేస్తూ ఢిల్లీలో అప్పుడు వైసీపీ ఎంపీ కాబట్టి వేమిరెడ్డి గారి క్వార్టర్లో ఉండేవాడేమో. ఏపీ భవన్ మీద అపాయింట్మెంట్, అదే స్పెషల్ ఆఫీసర్ వేమిరెడ్డి గారి ఇదేమన్నా ఉండేది. వేమిరెడ్డి గారి గురించి మాట్లాడే ఇది నైతిక హక్కు లేదు. ఆయన వెంకటేశ్వర పరమ భక్తుడు. ఎప్పుడు 24 గంటలు నేను చూస్తుంటా కదా వైభవోత్సవాలు. ఎంత పవిత్రంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు వేమిరెడ్డి గారు. ఆయన కూడా దీంట్లో లాగుతున్నాడు ఈయన. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఎవరినైనా ముంచేస్తావయ్యా, నువ్వు ఎవరినైనా ముంచేస్తావు. నీకు ముంచేదానికి ఆరితేరిన వ్యక్తి నువ్వు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఇంకొక ఇదేంటి అంటే, వైవి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్ళినట్టు చెప్తున్నాడు. వైవి సుబ్బారెడ్డి ఒకసారి కాదు 3 సార్లు వెళ్ళాడు కోర్టుకి. 3 సార్లు. ఒకసారేమో మాకు రాష్ట్ర ప్రభుత్వ సిట్ మీద నమ్మకం లేదనేది ఒకటే కేసు. అవును. రెండో కేసు, ఈ సిట్ ఆఫీసర్ ఎవరో ఒక నోటీస్ ఇస్తే, ఇదే అప్పన్నకో ఎవరికో ఇస్తే నోటీస్ ఇస్తే వీళ్ళు ఇవ్వకూడదు నోటీస్ అని ఒకసారి కోర్టుకి వెళ్ళాడు. అవును. ఇంకొకసారి ఏమో ఈ అప్పన్నకి సంబంధించిన ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చూస్తాను అంటే లేదు అటు చూడటానికి వీలు లేదని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అవును. అంటే 3 సార్లు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు తప్పు చేయకపోతే కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం నీకేంటి? దర్యాప్తు జరుగుతున్నది, నువ్వు అడిగినట్టే సిబిఐ దర్యాప్తు చేస్తున్నది, నీకేంటి అభ్యంతరం? 3 సార్లు కోర్టుకి వెళ్ళి అడ్డం పడి సహకరించవచ్చు కదా. సహకరించాలి కదా. సహకరించి సిట్ అంతా ఈ ఆరోపణలను తప్ప నిరూపించవచ్చు కదా. ఈ వెంకటేశ్వర మీద అంత భక్తి ప్రేమ. ఈ అప్పన్న అకౌంట్ లో 4,58 లక్షలు ఉంటే 5 లక్షలు అతను ఉంచుకొని మిగిలినవన్నీ ట్రాన్స్ఫర్ చేశాడు. ఎవరెవరికి చేశాడు జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ఆ విషయం చెప్పాలి. 5 లక్షలే అప్పన్న ఉంచుకున్నాడు చాలా సిన్సియర్ గా, మిగిలినవన్నీ ట్రాన్స్ఫర్ చేశాడు. ఎవరికి చేశాడు అనేది అడుగుతూ ఉంటే ఎవరు చెప్పరు. మేము కోర్టుకు వెళ్తారు, అడ్డం పడతారు, విచారణకు అడ్డం పడతారు. ఇవన్నీ క్లియర్ చేసుకొని అప్పుడు రావాలి ప్రెస్ మీట్కి. అంతేగాని వచ్చేసి ఒక బురద తీసి, మన షర్ట్కి బురద అంటుంది కదా అని తీసి పక్క షర్ట్ మీద వేద్దామంటే కదా అది నమ్మేవాడేవాడు. చెప్పండి వెంకటకృష్ణ, ఇది మన వెంకటేశ్వర దగ్గర జరిగింది. అదే ఏసీ దగ్గర జరుగుంటే ఇదే స్పందన ఉండేది మన జగన్మోహన్ రెడ్డికి. వెంకటేశ్వర దగ్గర జరిగితే ఒక విధంగా మాట్లాడతాడు, ఏసీ ప్రభు దగ్గర జరిగితే ఒక విధంగా మాట్లాడతాడు. ఇది ఆయన స్వభావం. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ పరకామణి కేసులో సిట్ వేశారు. ఆ సిట్ విషయంలో ఆయన ఒక వీడియో, మీరే చెప్పండి విజయ్ మీరే చెప్పండి. వెంకటకృష్ణ మీరే చెప్పండి. పరకామణికి పోయే ముందు చెప్పండి. ఒక వీడియో ప్లే చేస్తూ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా జుగుప్సాకరంగా. ఆ స్థాయికి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అంత దిగజారి మాట్లాడకూడదు. దాంతో ఆయన నైజం ఏంటో మళ్ళీ ఒకసారి తెలిసిపోయిన వీడియో ఒకసారి చూద్దాము. సిట్టులోని అధికారుల మీద ఒకసారి ప్లే చేయండి.
ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్ప కృష్ణయ్య ఎవడు ఏంటి చూపించండి ఒకసారి. ఎన్టీఆర్ ట్రస్ట్ లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ట్రస్టీ. ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య, ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈయన వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఉన్న వ్యక్తి సమీప బంధువు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. పోనీ ఇంకొక ఆఫీసర్ చూద్దామా? ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. ఇది అతని స్థాయి. జగన్మోహన్ రెడ్డి ఎంతకి దిగజారాడు అనడానికి బయట వాడు వీడు ఏ రిటైర్ అయిన వ్యక్తికి. ఒక నిమిషం విజయ్, లెట్ మీ సే సంథింగ్. రిటైర్ అయిన వ్యక్తికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వరా? లేకపోతే ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి అయిన వారికో లేకపోతే ఇంకొకరికో బంధువులే ఉండకూడదా? నీ హయాంలో చీఫ్ సెక్రటరీ నీ బంధువు, సీఎంఓలో కీలకమైన అధికారి పొలిటికల్ సెక్రటరీ ఇంకో సెక్రటరీ నీ బంధువు, నీ ఓఎస్డీ నీ బంధువు, డీజీపీ నీ బంధువు, నీ ప్రధాన ముఖ్య సలహాదారు, సకల శాఖల సలహాదారు నీకు బంధువు. మొత్తం టాప్ టు బాటం పెట్టుకుని టీటీడీ చైర్మన్ అందరు నీ బంధువులే. చైర్మన్ నీకు బంధువే, రెండో చైర్మన్ స్వయంగా నీ చిన్నాన్నే. ఇంతమందిని పెట్టుకుని ఆయన ఒక రిటైర్డ్ ఆఫీసర్, ఐఏఎస్ రిటైర్డ్, ఆయనకంట పొలిటికల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చారంట. వాడు వీడని మాట్లాడతాడు. భువనేశ్వరి అంట ఏదో ఈయన క్లాస్మేట్ అయినట్టు, లేకపోతే వీళ్ళ ఊళ్ళో పక్కింటి అమ్మాయి అయినట్టు భువనేశ్వరి అంట. ఏమన్నా మినిమం నాలెడ్జ్ సెన్స్ ఉందా? నీ తల్లితో సమానం కదా ఆమె. భువనేశ్వరి గారు అంటే నీ నోట్లో నుంచి ఏమన్నా రాలిపోతాయా ముత్యాలు? ఏం జగన్మోహన్ రెడ్డిది? ఒక డిఐజీ వాడు వీడు. ఎవడు? సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే ఒక పోలీస్ ఆఫీసర్ కి ట్రాక్ రికార్డ్ చూసుకో జగన్మోహన్ రెడ్డి. వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆఫీసర్ పెట్టుకొని ఎవడు? అరే ఏందే ఇది? దాన్ని అది పొగరనుకోవాలా? లేకపోతే మా ఏరియాలో అట్లాగా అంటారు అని సరిపుచ్చుకుంటాడేమో, మరి రాయలసీమలో అట్లే అంటారేమో. మీ ఇద్దరు రాయలసీమ చెప్పాలి విజయ్. ఏందా భాష ఏంటి? భలే ఉందే వెంకటకృష్ణ. అది ఘోరమైన భాష. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఈ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను, దాదాపు 16 సంవత్సరాలు ఉన్నాను. కృష్ణయ్య గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, సరేనా? ఆయనకి ఆ ఎన్టీఆర్ ట్రస్ట్కి ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం ఒక ఫోటో మాత్రమే, సరేనా? సో కృష్ణయ్య గారి క్యాస్టు ఏమంటారు, క్యాస్ట్ పరంగా తీసుకుంటే కూడా కృష్ణయ్య గారి క్యాస్టు దాన్ని అంటారు, బాబు గారి క్యాస్ట్ ఒకటి కాదు. ఆయనకు ఎన్టీఆర్ ట్రస్ట్కు ఎలాంటి సంబంధం లేదు. పాయింట్ 1. అటుపక్క ఇంకొక వ్యక్తి ఎవరు తెలుసా? ఇప్పుడు దాన్ని చూపేసుకున్నారే, ఆయన జమ్మూ కాశ్మీర్ ఎక్స్ డీజీపీ. జమ్మూ కాశ్మీర్కి ఎక్స్ డీజీపీ ఆయన. హీ ఈజ్ ది CEO ఆఫ్ ఎన్టీఆర్ ట్రస్ట్. కనీసం ఇన్ఫర్మేషన్ శుద్ధంగా తెలుసుకోకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? అటు పక్కన ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ CEO, హీ వాజ్ ది డీజీపీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఎక్స్ డీజీపీ. సో ఇటు పక్కన ఉన్న ఆయన ఖచ్చితంగా ఆయన దాన్ని కృష్ణయ్య గారు హీఈస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అవును, ఆయనకు PCB ఇచ్చారు, దాంట్లో తప్పే ఉంది.
నాకు అర్థమే కావట్లేదు. సో అంటే ఆయన బంధువులు ఎవరు ఇంకెక్కడ ఉండకూడదా? ఆయన బంధువు పెద్ద పోలీస్ ఆఫీసరు, దాంట్లో తప్పే ఉంది. ఈ విషయం మేము మధ్యాహ్నమే చూసాం, ఇష్టం వచ్చి మాట్లాడుకున్నారు ఏంది. ఇంకా భువనేశ్వరి గారి గురించి మాట్లాడడం అనేది సభలోనే వాళ్ళు మాట్లాడుతుంటే వెకిలిగా నవ్విన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రెస్ మీట్ పెట్టి ఎవరో రాసిస్తున్న స్క్రిప్ట్ చదవడమే ఉంటది కదా. ఖచ్చితంగా ఆ రోజు భువనేశ్వర్ గారి విషయంలో హౌస్ లో ఈయన చెప్పే తిట్టించాడు. ఈయన ఇచ్చిన ప్రొవకేషన్ ఈయన చెప్పిన మాటలు అయి ఉంటాయి. ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి అంత ఉక్రోషం క్లాస్మేట్ ఎంత గౌరవం ఇచ్చాడో ఆ రోజు అంతకంటే తక్కువ గౌరవం ఇచ్చాడు అంటే ఈయన మనసులో నుంచి వచ్చిన గౌరవమే. సో భువనేశ్వరి గారిని అంత ఏమంటారు, నువ్వు చెప్పిన చాలా క్యాజువల్గా, చాలా ఏమంటావు వాళ్ళ పక్కింటి ఆమె ఎలా చిన్నప్పటి నుంచి చూసిన ఆ టైప్లో మాట్లాడుతుంటే, ఆ రోజు సభలో మాట్లాడుతున్నప్పుడు కనీసం వెకిల్లో నవ్వుతూ చాలా సంతోషపడ్డాడు. అంటే హీ వాజ్ సపోర్టింగ్ ఇట్. సో సభలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా ముందు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నది స్పష్టంగా మనకు మాట్లాడాలి ఏంటి అని చర్చించి నువ్వు ఇలా మాట్లాడు జరిగి ఉంటుంది. అది ఇవాళ ఈ మాటలు బట్టి అర్థమవుతోంది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఈ మాటలు బట్టి వస్తుంది. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వాడు వీడు అని ఆఫీసర్స్ ని మాట్లాడి ఒక ముఖ్యమంత్రి శ్రీమతిని తన తల్లి లాంటి, తన తల్లి ఆల్మోస్ట్ తల్లి వయసే ఆమెని ఏకవచనంతో పక్కన భువనేశ్వరి, అది ఏందది అంటే అంత చులకన. నీకు ఎంత ఉద్రోషము ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది అంటే వాళ్ళ మీద. అవునులే, ఇంట్లోంచి తల్లిని చెల్లిని ఎల్లగొట్టిన వాడికి ఎదుటి మహిళ అంతకంటే ఎలా బాగా గౌరవిస్తావు నువ్వు? రాయలసీమలో ఇలాగే మాట్లాడతారా? వాడు వీడు ఆఫీసర్స్ ని ఒక పెద్ద మహిళని పట్టుకొని ఖచ్చితంగా కానే కాదు. మేమందరం ఆ ప్రాంతం నుంచి వచ్చే మీ ఇష్టం వచ్చినట్టు మేము మహిళలు మాట్లాడాం. ఖచ్చితంగా ఆయన మాట్లాడితే ఆయన రాయలసీమ ఎందుకు మనం ఆపాదించడం? వెంకటకృష్ణ, నేను 2 విషయాలు అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారిని. కృష్ణయ్య గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి, తర్వాత ప్రభుత్వంలో ఉన్నత పదవులు చేశారు. కాబట్టి ప్రభుత్వంలో ఆయనకు బాధ్యత ఇచ్చారు. నీకు నొప్పేమయ్యా? గోపీనాథ్ జెట్టి గారు ఒక సమర్థమైనటువంటి పోలీస్ అధికారి, ఆయన ట్రాక్ రికార్డ్ చూడమని చెప్పండి. మా తిరుపతి జిల్లాకి ఎస్పీగా చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానాలకి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ చేశారు కాబట్టి ఈ వ్యవహారంలో వారికి ఖచ్చితంగా ఈ సిట్ దీంట్లో వారికి గతంలో తిరుమల టీటీలో పనిచేశారు కాబట్టి ఆ పోటీ గురించి కానీ నెయ్యి గురించి కానీ అంత అవగాహన ఉంది కాబట్టి వారిని వేశారు. నువ్వు చెప్పిన వాళ్ళు నెయ్యాలా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు చెప్పిన వాళ్ళని సిట్ వేయాలా? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిందేమో. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని మీరు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకుంది మీరు కాదా? ఇండియన్ పొలిటికల్ సర్వీస్ కాదు, జగన్ పోలీస్ సర్వీస్ చేశాడు. ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు మీరు మీ హయాంలో కదా నడిచింది. దీనికి సమానం చెప్పు. సమర్థమైనటువంటి పోలీస్ అధికారుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు. వాడంటావు వీడంటావు. అంతేలే, నువ్వు అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మాట్లాడించి నవ్వుకున్నట్టు వ్యక్తి, రాక్షస ఆనందం పొందావు. నీ మనుషుల దగ్గర తిట్టించి ఆనందించావు. నీ కళ్ళలో ఆనందం చూసేదానికి ఎవరు తిట్టారో అందరినీ ఉతికి ఆరేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని ఎవరెవరు ఇట్లా అవహేళనగా బూతులు మాట్లాడారు, దాని ఏమంటారు పెద్దల్ని గౌరవించకుండా మాట్లాడారు, అందరినీ బండకేసి ఉతికి ఆరేసినా నీకు ఇంకా బుద్ధి రాలేకపోతే మనం ఏం చేయలేం. 11 స్థానాలకి నీకు అందుకని పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 11 స్థానాలకి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు పరిమితం చేశారంటే నీకున్నటువంటి అహంకారం, నీకు ప్రజల పట్ల ఉన్నటువంటి ఏ విధంగా ప్రజలు చూడాలో తెలియదు, ఏ విధంగా ప్రతిపక్ష నాయకులు చూడాలో తెలియదు, ఏ విధంగా పత్రికలు చూడాలో తెలియదు, ఏ విధంగా ప్రజలతో నడుచుకోవాలో తెలియదు, ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు ఏం తెలియదు నీకు. నువ్వు అనుకున్నదే జరగదు. అందుకని నీకు ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలు పరిమితం చేశావు. అయినా మారలేదు కదా. అంత అంత బండ కేసు కొట్టినా కూడా కించిత్ రియలైజేషన్ లేదు, కించిత్ పశ్చాత్తాపం లేదు. వినాశకాలే విపరీత బుద్ధే.
వినాశకాలే విపరీత బుద్ధి అంటారు భగవద్. అందుకనే అట్లాంటి వాళ్ళకి దేవుడు అలాంటి బుద్ధిని కల్పించాడు. ఇంకోటి ఇంతకుముందు మీరు విజువల్స్ మాట్లాడేప్పుడు పరకామనే అంశం కొద్దిగా ప్రజలకు చెప్పాలన్నా, చిన్న అంశమా, చిన్న చోట 14 కోట్లు ఇచ్చారంట, మీరు ఆ దొంగకు సన్మానం చేయాలంట. అదే ఒక్క నిమిషం మాట్లాడతాను వెంకటకృష్ణ హుండీ గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర స్వామి ఆలయంలో నువ్వు ఏ రోజున్నా పవిత్రంగా వచ్చావో చెప్పండి. కింద ₹1 బిల్ల పడిపోతే, గుడి లోపల ₹1 బిల్ల పడిపోతే కూడా దాన్ని తీసుకుపోయి హుండీలో వేస్తాం, తెలుసా నీకు? అది ₹1 బిల్ల, పావలా బిల్ల కనపడితే, 10 పైసలు కనపడితే కూడా తీసుకుని వెళ్ళి హుండీలో వేస్తాం. అంత పవిత్రమైనటువంటి హుండీని 72,000 అసలు అరవై దొరికిన నోట్లు ఎన్నే తెలుసా? మీ వాళ్ళు పిలిచి అడుగు చెప్తారు, 112 నోట్లన్నా ఒక్కొక్క డినామినేషన్ $100, $10 లక్షల పైచిలుకు, $10 లక్షల పైచిలుకు ఆ రోజు రవికుమార్ దొంగలిస్తే కేసులో ఉన్న గ్రావిటీని తగ్గించేదానికి 9 నోట్లే దొరికాయని చెప్పి, 100 డినామినేషన్ డాలర్స్ దొరికాయని చెప్పి కేసుని గ్రావిటీ తగ్గించింది నియమించులు కదా. అంతేకాకుండా పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసులో రాజీ మీనా ఉన్నారు. బుద్ధుందా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు బుద్ధుందా అని అడుగుతున్నా. పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసు రాజీ మీనా అని చెప్పి రాశారే, ఎవరయ్యా పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరయ్యాను? ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పరకామణి విషయంలో కానీ, లడ్డు విషయంలో కానీ మీరు మాట్లాడుతున్న తీరు, మీరు వాటిని వెనకేసుకొని తీరు మంచిది కాదు. ప్రతి దీంట్లో ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. పరకామణి చోరీ కేసులో హైకోర్టు ధర్మాసనం చాలా కీలకమైన కామెంట్స్ పాస్ చేసింది. ఎందుకంటే ఈ కేసు విషయంలో రవికుమార్ అప్పీల్కి వెళ్ళాడు. పరకామణి చోరీ కేసులో ఎవరైతే ఇప్పుడు దొంగతనం చేశాడని వ్యక్తి ఉన్నాడు, రవికుమార్ అనే అతను అప్పీల్కి వెళ్ళాడు హైకోర్టుకి. ఈ నెల 11 వాయిదా వేశారనుకోండి. అయితే అప్పీల్కి వెళ్తే కోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం అది ప్రాథమికమైన అభిప్రాయం మాత్రమే. లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే అర్హతను ధర్మాసనానికి నివేదించారు. దేవాలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని నిందితుడు రవికుమార్తో కోర్టు అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కేసును లోక్ అదాలత్ వద్ద ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు. పరకామణి చోరీ కేసుని లోక్ అదాలత్ దగ్గర రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ ఇది. అప్పటి వివిఎస్ఓ సతీష్ కుమార్ కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకునే అవకాశమే లేదని సింగిల్ జడ్జి పేర్కొన్నారని ధర్మాసనం పేర్కొన్నది. ఆయన ఏమంటాడు? అంతా న్యాయబద్ధంగానే జ్యుడిషియల్ గానే జరిగింది, రాజీ చేశారు లోక్ అదాలత్లో. ఇందాక జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం మాట్లాడి ఇప్పుడు హైకోర్టు చెప్పింది అలాంటి అవకాశమే లేదు, లోక్ అదాలత్లో రాజీ చేయకూడదు అని హైకోర్టు చెప్పి దీని మీద పూర్తి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది. అప్పటికి కానీ బాక్సులు బద్దలవ్వాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఒకటి వెంకటకృష్ణ, ఒక్కసారి హుండీలో పరకామలో పడిన ప్రతి రూపాయి, ప్రతి కానుక దానికి యజమాని వెంకటేశ్వర స్వామి అన్న. వెంకటేశ్వర స్వామి ఆస్తిని వీళ్ళెవరో చెట్టు కింద పంచాయతీ చేసుకునే పోయి వీళ్ళెవరో ఏం రైట్ ఉంది నీకు జగన్మోహన్ రెడ్డి గారు? అదే వీళ్ళెవరు లోకా తీసుకుని వెళ్ళి ఎవరు మీరెవరు? అది వెంకటేశ్వర కరెక్ట్ రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత విజయ్ కుమార్ గారు అండ్ సత్యమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.